అన్నా ఎన్నికలు వచ్చాయి అవునా 4 రోజులే ఎంత ఇస్తారంట ఎంత కనిపించట్లేదు 4 2 అంటే ఒకరు 2 ఒకరు 4 అన్నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్నా అవునా ఆయన ఇచ్చిందంతా ఎవరి కోసం అనుకుంటున్నారు చెల్లె కోసమే రాయలసీమలో చెల్లెల్ని ఎలా చూసుకుంటారన్నా ఆడబిడ్డ ఇంటికి వచ్చి నోరు తెరిచి అరిగితే ఏ అన్నా కాదంటాడా రాయలసీమలో ఏమన్నా మీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒకసారి కాదు 2 సార్లు గెలిపించారన్న అవినాష్ రెడ్డి గారిని కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ రోజు వరకు కాలేదు మీరు గెలిపించిన అవినాష్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్కసారైనా కొట్లాడా ఏమైనా కొట్లాడా రాజశేఖర రెడ్డి గారి కల కదా కడప స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నం స్టీలు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎలా తలమానికమో ఇలా రాయలసీమకు ఇక్కడ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎలా తలమానికం కావాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే శంకుస్థాపన చేశాడు ఆయన ఉంటే ఎప్పుడో పూర్తయిపోయేది కూడా ఆ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన వచ్చాడు మళ్ళీ శంకుస్థాపన చేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయన ఒకసారి సరిపోదని 2 సార్లు శంకుస్థాపన చేశారు ఆఖరికి ఎలా తయారైందంటే శంకుస్థాపన ప్రాజెక్టుగా తయారైంది ఇంతవరకు ఒక తట్టెడు మట్టి తీసి ఇటు నుంచి అటు పోసింది లేదు ఒక ఇటుక మీద ఇటుక పెట్టింది లేదు మరి ప్రాజెక్ట్ ఎట్లా పూర్తవుతుందన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసము కేంద్రం దగ్గర బీజేపీ పార్టీ దగ్గర నుంచి తీసుకురావాల్సిన బాధ్యత ఎంపీగా అవినాష్ రెడ్డికి లేదా ఏమన్నా లేదా ఒక్కసారైనా పార్లమెంటులో కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసము కొట్లాడా ఒక్క ధర్నా అయినా ఢిల్లీలో చేశాడా నేను రాజీనామా చేస్తాను అని ఎప్పుడైనా బెదిరించాడా అప్పుడు మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా ఏమైనా అటెంప్ట్ అయినా చేశారన్నా కనీసము మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు అవినాష్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నారు వస్తున్నారు దేనికి వెళ్తున్నారన్నా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం వెళ్తున్నారా సిబిఐ ఆయన నాని కాపాడుకోవడం కోసం వెళ్తున్నాడు వస్తున్నాడన్నా ఇక మీకోసం ఎక్కడ టైం ఉంటది మళ్ళీ చెప్తున్నాం అవినాష్ రెడ్డికి ఓటేశారంటే ఎంపీని కలవాలంటే జైలుకి వెళ్ళి కలవాలి అవినాష్ రెడ్డిని గెలిపిస్తే ఇక ఎంపీని కలవాలంటే జైలుకి వెళ్ళాలన్నా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు ఓటేస్తున్నాము ఎవరికి ఓటేస్తున్నాము అని ఒకసారి ఆలోచన చేయండి